హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ ఇంగ్లీష్ నుంచి ఏపీ గవర్నమెంట్ 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి సెకండ్ యూనిట్ ద సునామీ అనే లెసన్ని చూస్తున్నాం. ఇది న్యూ సిలబస్ ఈ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సిబిఎస్ఈ సిలబస్. ఓకేనా, కేర్ఫుల్గా వినండి. స్టోరీ అండ్ గ్రామర్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ద సునామీ అనే ఈ లెసన్ నేమ్ చూడండి. ఇక్కడ టీ అనేది ఇక్కడ సైలెంట్. సో ఇక్కడ టీ ఉన్నప్పటికీ మనం ఇక్కడ సునామీ అనే ప్రొనౌన్సియేషన్ అయితే చేస్తాం. బిఫోర్ యూ రీడ్, లుక్ అట్ ద మ్యాప్ ఆఫ్ ది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గివెన్ హియర్. సో ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యొక్క పిక్చర్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని చూడాలి. చూసిన తర్వాత ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ అయితే ఇచ్చారు. దానికి మనం అవి ఇన్కరెక్ట్ ఉన్నాయా కరెక్ట్ ఉన్నాయా అని చూడాలి. సో ఇన్కరెక్ట్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసి రీరైట్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, లోయర్ అండమాన్, పోర్ట్ బ్లేర్, అండమాన్ సీ, లిటిల్ అండమాన్. సో ఈ విధంగా అండమాన్ ఐలాండ్లోని కొన్ని పార్ట్స్ అనమాట, అందులో ఉన్న కొన్ని ఏరియాస్ అవి. సో నెక్స్ట్ ఇక్కడ నికోబార్ ఐలాండ్లో ఇక్కడ చూడండి ఇండియన్ ఓషన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా ఇండియన్ ఓషన్ ఇక్కడ కూడా. ఓకేనా, కార్ నికోబార్, నెక్స్ట్ తరాసా, నెక్స్ట్ నాన్కౌరీ, నెక్స్ట్ కచ్చల్, నెక్స్ట్ లిటిల్ నికోబార్, గ్రేట్ నికోబార్. సో ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఉన్నాయి, అవి కొన్ని రాంగ్ ఇచ్చింటారు, దాన్ని రీరైట్ చేయాలి. కచ్చల్ ఈజ్ అన్ ఐలాండ్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, కచ్చల్ ఈజ్ అన్ ఐలాండ్. కచ్చల్ అనేది ఐలాండ్ కదా. ఎస్, ఇక్కడ చూడండి కచ్చల్ ఇక్కడ ఉంది. ఇది ఒక ఐలాండ్. అంటే ఐలాండ్ అంటే ద్వీపం అని అర్థం. మనం తెలుగులో ద్వీపం అంటాం చూడు. అంటే 4 వైపులా కూడా నీళ్ళు ఉంటుంది, దాన్ని ఐలాండ్ అని అంటాం. ఓకేనా, సో 4 వైపులా నీళ్ళు ఉంటుంది, మధ్యలో ఒక భూప్రాంతం ఉంటుంది, భూమి ఉంటుంది, దాన్ని ఐలాండ్ అని చెప్తాం. సో ఇక్కడ 4 వైపులు కూడా నీళ్ళు ఉంది కాబట్టి ఇది కచ్చల్ ఐలాండ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్. సో అవునా, కచ్చల్ అనేది అండమాన్ ఐలాండ్లో పార్ట్ కాదు కదా, ఇది నికోబార్ ఐలాండ్లోని ఒక పార్ట్. సో ఇది రాంగ్. సో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ద నికోబార్ ఐలాండ్ అని రాయాలి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ రాయాలి, ఇది కరెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా రిమైనింగ్ ఇంకా 3 or 4, 5, 6 ఇలా పాయింట్స్ ఉన్నాయి. మీరు ఆ మ్యాప్ని చూసి మీరు కరెక్ట్ చేయండి. ఓకేనా, నేను 2 చెప్పాను కదా ఎలా కరెక్ట్ చేయడం అనేది. సో ఇలా రీరైట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. ఏ సునామీ ఈజ్ ఏ వెరీ లార్జ్ అండ్ పవర్ఫుల్ వేవ్ కాజ్డ్ బై అర్త్క్వేక్స్ అండర్ ద సీ. సముద్ర మట్టంలో, అంటే సముద్రానికి కింద భూమి ఉంటుంది కదా, ఆ భూమిలో అర్త్క్వేక్స్ అంటే భూకంపాలు మరియు వాటి వల్ల ఏర్పడే వేవ్ అలలు, దానివల్ల సునామీ అనేది వస్తుంది. సునామీ అంటే ఏంటంటే పెద్ద అలలు వస్తాయి. ఆ అలలు ఎందుకు వస్తుందంటే అర్త్క్వేక్, భూకంపాలు రావడం వలన, సముద్ర మట్టంలో భూకంపాలు రావడం వల్ల అలలు అయితే వస్తాయి. సో వాటిని మనం సునామీ అని అంటాం. ఆన్ 26 December 2004 ఏ సునామీ హిట్ థాయిలాండ్ అండ్ parts of India such as the Andaman and Nicobar Islands and the Tamil Nadu coast. సో 2004 సంవత్సరంలో 26 డిసెంబర్ 26న ఒక సునామీ వచ్చింది. ఆ సునామీ ఎక్కడెక్కడ వచ్చిందంటే థాయిలాండ్ వచ్చింది, అండ్ ఇండియాలోని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దీవులకు మరియు తమిళనాడు కోస్టల్ తీర ప్రాంతంకి అయితే వచ్చింది. హియర్ ఆర్ సమ్ స్టోరీస్ ఆఫ్ కరేజ్ అండ్ సర్వైవల్. ఇక్కడ కొన్ని కథలు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి. సో ఆ కరేజ్ అండ్ సర్వైవల్ అంటే వాళ్ళు ఆ చావు బతుకు నుంచి ఎలా బతికారు, కరేజ్ ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నారు అనే దాని గురించి ఇక్కడ స్టోరీస్ అయితే ఉన్నాయి. డిడ్ యానిమల్స్ సెన్స్ దట్ ఏ సునామీ వాజ్ కమింగ్? సమ్ స్టోరీస్ సజెస్ట్ దట్ దే డిడ్. సో యానిమల్స్ నిజంగానే అంటే సునామీ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు పనిచేస్తుందా, అంటే సునామీని వాళ్ళు ముందుగానే పసిగడతారా అనే దాని గురించి కూడా కొన్ని స్టోరీస్ ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది. సో అంతా చూద్దాం. ఇప్పుడు పార్ట్ 1. ఇక్కడ 1 అనే రోమన్ లెటర్ 1 ఉంది కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ 1. ఇక్కడ కూడా ఈ పార్ట్ 1లో కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన స్టోరీస్. సో జాగ్రత్తగా వినండి, బాగుంటుంది. ఓకేనా, దీస్ స్టోరీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ది అండమాన్ అండ్ నికోబార్ ఆర్కిపెలాగో. సో ఇక్కడ ఈ స్టోరీస్ అంతా అండమాన్ నికోబార్ దీవుల సమూహంలో జరిగిన స్టోరీస్ అనమాట. ఆర్కిపెలాగో అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ మెనీ ఐలాండ్స్ అండ్ ద సరౌండింగ్ సీ. సో చాలా ఐలాండ్లు ఒక చోట ఉంటాయి, వాటి చుట్టూ ఉన్న సముద్రాలు అవంతా కలిపి ఆర్కిపెలాగో అని అంటాం. ఓకేనా, ఆర్కిపెలాగో అంటే మరే పెద్ద అర్థం అయితే కాదు, కొన్ని ఐలాండ్ల సముదాయం, వాటి చుట్టూ ఉన్న సముద్రాలు కలిపి ఆర్కిపెలాగో అని అంటాం. ఇగ్నేసియస్ వాజ్ ద మేనేజర్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ కచ్చల్. ఇగ్నేసియస్ అనేది ఒక వ్యక్తి యొక్క నేమ్, ఏ పర్సన్ ఆఫ్ ఏ నేమ్ అనమాట. ఓకేనా, సో అతను కోఆపరేటివ్ సొసైటీ, కచ్చల్ అనే ఐలాండ్లో కోఆపరేటివ్ సొసైటీ అనే సంస్థ అతను మేనేజర్. హిజ్ వైఫ్ వోక్ హిమ్ అప్ అట్ 6 AM. తన భార్య తనని 6 గంటలకి నిద్ర లేపింది. బికాజ్ షీ ఫెల్ట్ అన్ అర్త్క్వేక్. ఎందుకంటే ఆమెకి భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇగ్నేసియస్ కేర్ఫుల్లీ టుక్ హిస్ టెలివిజన్ సెట్ ఆఫ్ ఇట్స్ టేబుల్ అండ్ పుట్ ఇట్ డౌన్
ఆన్ ద గ్రౌండ్ సో దట్ ఇట్ వుడ్ నాట్ ఫాల్ అండ్ బ్రేక్. సో తను ఏం చేశాడంటే లేచిన వెంటనే ఆ టీవీని టేబుల్ పై నుంచి తీసుకొచ్చి కింద పెట్టాడనమాట, ఇంట్లో కింద పెట్టాడు. సో ఎందుకంటే ఆ భూకంపం రావడం వల్ల టేబుల్ పై నుంచి కదిలి కింద పడి బ్రేక్ అవుతుంది, సో ఇలా కింద పెట్టడం వల్ల బ్రేక్ అవ్వదని అలా పెట్టాడు. దెన్ ద ఫ్యామిలీ రష్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటికి పరిగెత్తుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్ళారు. వెన్ ద ట్రిమర్స్ స్టాప్డ్ దే సా ద సీ రైజింగ్. ట్రిమర్స్ అంటే ఏంటంటే ఇక్కడ సో అర్త్క్వేక్ వచ్చినప్పుడు షేక్ అవుతుంది కదా, కదులుతుంటుంది కదా, దాన్ని ట్రిమర్స్ అంటాం. ఏ స్లైట్ షేక్ అర్త్ ట్రిమర్స్. ద అర్త్ షేక్ డ్యూరింగ్ అండ్ అర్త్క్వేక్. సో అర్త్ షేక్ భూమి కదలడం, భూకంపాలు వచ్చినప్పుడు భూమి కదులుతుంది, దాన్ని ట్రిమర్ అంటాం. సో ట్రిమర్ అనేది ఆగిపోయింది అనమాట, అర్త్ షేక్ అవ్వడం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఏం చూసారంటే సముద్రం ఉప్పొంగడం, రైజింగ్, సముద్రం ఇలా పొంగుతూ ఉంటుంది కదా, అలా పొంగడం వాళ్ళు చూశారు. ఇన్ ద కోర్స్ అండ్ కన్ఫ్యూజన్ 2 of his children caught hold of the hands of their mother's father and mother's brother and rushed in the opposite direction. ఇక్కడ కోర్స్ అంటే ఏంటంటే దిక్కుతోచని పరిస్థితి. సో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళ యొక్క చిల్డ్రన్ని పట్టుకొని వాళ్ళ చిల్డ్రన్ని చేతిలో వాళ్ళ హ్యాండ్స్కి ఆ చిల్డ్రన్ హ్యాండ్స్ పట్టుకొని వెళ్తున్నారు. ఎవరిని పట్టుకుంటున్నారంటే మదర్స్ ఫాదర్, మదర్స్ ఫాదర్, ఆ చిన్న పిల్లల యొక్క మదర్ ఉంటుంది కదా, మేనేజర్ వాళ్ళ వైఫ్ యొక్క ఫాదర్ అంటే ఆ పిల్లలకి చిల్డ్రన్కి తాత అనమాట. తాత చేతిలో ఒక పిల్లవాడు. నెక్స్ట్ మదర్స్ బ్రదర్. సో మదర్స్ బ్రదర్ అంటే మామ, వాళ్ళ పిల్లల యొక్క మామ చేతిలో ఒక చైల్డ్ పట్టుకొని వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెడతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావలేదు ఆ భయంకరమైన సిచ్యువేషన్లో. ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కడైతే సునామీ వస్తుందో అలానే ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తడం జరుగుతుంది. హీ నెవర్ సా దెమ్ అగైన్. సో ఇలా ఆపోజిట్ పరిగెత్తడం జరిగితే ఏమవుతుంది, సునామీ వచ్చి కొట్టేస్తుంది కదా. సో దానివల్ల వాళ్ళని మళ్ళీ తను చూడలేదు, ఆ మేనేజర్ అనేది చూడలేదు. మేనేజర్ గురించి చెప్తున్నాం ఇక్కడ, ఓకేనా. మేనేజర్ వాళ్ళని చూడలేదు. హిజ్ వైఫ్ వాజ్ ఆల్సో స్వెప్ట్ అవే. పాపం తన వైఫ్ కూడా ఆ స్వెప్ట్ అవే అంటే ఇలా స్వీప్ చేసుకుని మనం నూకేస్తాం కదా, అట్లా నీళ్లు నూక్కుని వెళ్ళిపోయింది. సో చూడండి, వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయింది అండ్ ఆ వైఫ్ యొక్క బ్రదర్, ఫాదర్ అండ్ ఇద్దరు పిల్లలు, సో అందరూ వెళ్ళిపోయారు ఆ సునామీలో. ఓన్లీ ద 3 other children who came with him were saved. సో అతనితో పాటు వచ్చిన 3 పిల్లలు మాత్రమే బతికారు, సేవ్ చేయగలిగాడు అతను. ఎందుకంటే వాళ్ళకి 5 members ఉన్నారు, 5 members ఇద్దరు పాపం స్వెప్ట్ అవే. సో పాపం ఇద్దరు చనిపోయారు, సో 3 అతనితో పాటు వచ్చిన వాళ్ళు సేవ్ అయ్యారు. ఇది అర్థమైందా. సంజీవ్ వాజ్ ఏ పోలీస్ మ్యాన్ సర్వేయింగ్ ఇన్ ద కచ్చల్ ఐలాండ్ ఆఫ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో సంజయ్ అనే ఒక పోలీస్, తను కచ్చల్ ఐలాండ్, నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో కచ్చల్ ఐలాండ్లో తను నివసిస్తున్నాడు. హీ సమ్ హౌ మేనేజ్డ్ టు సేవ్ హిమ్సెల్ఫ్, హిజ్ వైఫ్ అండ్ హిజ్ బేబీ డాటర్ ఫ్రమ్ ద వేవ్స్. సో తనను తాను రక్షించుకొని తన వైఫ్ని మరియు తన డాటర్ని కూడా రక్షించుకోవాలని అనుకున్నాడు. బట్ దెన్ హీ హర్డ్ క్రైస్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ ద వైఫ్ ఆఫ్ జాన్, ద గెస్ట్ హౌస్ కుక్. చూడండి, తను ఒక వాయిస్ విన్నాడు, తన ఏడ్చడం, హెల్ప్ చేయండి అని ఏడవడం తన వైఫ్ యొక్క జాన్ నుంచి మరియు గెస్ట్ హౌస్ కుక్ నుంచి విన్నాడు. సంజీవ్ జంప్డ్ ఇన్ టు ద వాటర్ టు రెస్క్యూ హర్. సో ఆమెని రక్షించాలని సంజీవ్ వాటర్లోకి జంప్ చేశాడు. బట్ దే వర్ బోత్ స్వెప్ట్ అవే. అయినప్పటికీ రక్షించలేకపోయాడు, వాళ్ళిద్దరూ నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోయారు. 13-year-old మేఘ్నా వాజ్ స్వెప్ట్ అవే అలాంగ్ విత్ హర్ పేరెంట్స్ అండ్ 77 other people. మేఘ్నా అనే 13 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో పాటు అదేవిధంగా 77 మంది మిగతా ప్రజలతో పాటు ఆమె కొట్టుకొని పోయింది. షీ స్పెంట్ 2 days ఫ్లోటింగ్ ఇన్ ద సీ. ఆమె ఫ్లోటింగ్ అంటే ఆ సముద్రంలోనే తేలుతూ ఉండింది. ఎన్ని రోజులు? 2 days. హోల్డింగ్ ఆన్ టు ఏ వుడెన్ డోర్. వుడెన్ డోర్, ఒక చెక్క డోర్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని ఇలా 2 రోజుల పాటు ఆమె ఫ్లోటింగ్ తేలుతూనే ఉంది. 11 times షీ సా రిలీఫ్ హెలికాప్టర్స్ ఓవర్ హెడ్ బట్ దే డిడ్ నాట్ సీ హర్. సో ఆమె 11 సార్లు రిలీఫ్ హెలికాప్టర్ని చూసింది. తన పైనుంచి వెళ్తున్న హెలికాప్టర్స్, రిలీఫ్ అంటే రక్షించిన సేవ్ చేసే హెలికాప్టర్ని చూసింది, కానీ ఆ హెలికాప్టర్ ఉన్న వాళ్ళు ఆమెను చూడలేదన్నమాట. షీ వాజ్ బ్రాట్ టు ద షోర్ బై ఏ వేవ్ అండ్ వాజ్ ఫౌండ్ వాకింగ్ ఆన్ ద షీ షోర్ ఇన్ ఏ డేజ్. చూడండి, సో ఆమె ఒక పెద్ద అల వచ్చి ఆమెని తీరంకి కొట్టుకొని వచ్చింది. షోర్ అంటే ఇక్కడ తీరం. సో తీరంకి కొట్టుకొని వచ్చి అలా ఆమె నడుస్తూ వెళ్తున్న వాళ్ళకి ఆమె కనిపించింది అనమాట. ఎలా ఉందంటే ఆమె నీరసంగా, డేజ్ అంటే లైక్ ఆలోచన శక్తి లేకపోవడం, అంటే నీరసంగా ఉంటుంది కదా, 2 days ఫుడ్ లేకుండా ఎలా ఉంటుంది, అలా ఉందన్నమాట ఆమె. నెక్స్ట్ చూడండి, ఆల్మాస్ జావేద్ వాజ్ 10 years old. ఆల్మాస్ జావేద్కి 10 సంవత్సరాల వయసు ఉంది. షీ వాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ కార్మెల్ కాన్వెంట్ ఇన్ పోర్ట్ బ్లేర్ వేర్ హర్ ఫాదర్ హ్యాడ్ ఏ పెట్రోల్ పంప్. సో ఈమె ఒక స్టూడెంట్, పోర్ట్ బ్లేయర్లోని ఒక స్కూల్, కార్మల్ కాన్వెంట్ అనే ఒక స్కూల్లో స్టూడెంట్. తన ఫాదర్కి పెట్రోల్ పంపు ఉంది. హర్ మదర్ రహిలాస్ హోమ్ వాజ్ ఇన్
నాన్కౌరీ ఐలాండ్. సో తన యొక్క మదర్ యొక్క ఇల్లు అక్కడ ఉంది. ఎక్కడ ఉందంటే నాన్కౌరీ ఐలాండ్లో ఉంది. ద ఫ్యామిలీ హ్యాడ్ గాన్ దే టు సెలబ్రేట్ క్రిస్మస్. ఆ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళారు, సెలబ్రేట్ క్రిస్మస్ జరుపుకోవడానికి నాన్కౌరీ ఐలాండ్కి వెళ్ళడం జరిగింది. వెన్ ద ట్రిమర్స్ కేమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ద ఫ్యామిలీ వాజ్ స్లీపింగ్. సో ట్రిమర్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే తెల్లవారుజామునే ఆ ట్రిమర్స్ అంటే భూకంపనాలు వచ్చాయన్నమాట, షేక్ అవ్వడం, భూమి షేక్ అవ్వడం. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ నిద్రపోతూ ఉన్నారు. ఆల్మాస్ ఫాదర్ సా ద సీ వాటర్ రిసీడ్. సో ఆ సీ వాటర్ రిసీడ్ అవ్వడం చూశారు. రిసీడ్ అంటే మూవ్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపోవడం. వాటర్ మామూలుగా కిందికి ముందుకు వస్తూ ఉంటుంది కదా, అలా ముందుకు వస్తూ వెనక్కి లైట్గా ఎలా వెళ్తూ ఉంటుంది. అలా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోవడం వాళ్ళ ఫాదర్ చూశారు. హీ అండర్స్టూడ్ దట్ ద వాటర్ వుడ్ కమ్ రషింగ్ బ్యాక్ విత్ గ్రేట్ ఫోర్స్. సో అతను ఆ అమ్మాయి యొక్క ఫాదర్, జాబితా యొక్క ఫాదర్ అర్థం చేసుకున్నారు, ఈ వాటర్ చాలా ఫోర్స్తో మళ్ళీ తిరిగి వస్తుంది అని ఆయన అనుకున్నాడు. హీ ఓక్ ఎవ్రీ వన్ అప్ అండ్ ట్రై టు రష్ దెమ్ టు ఏ సేఫర్ ప్లేస్. సో అతనికి అర్థమైంది కాబట్టి అందరినీ నిద్రలేపి సేఫర్ ప్లేస్కి పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు, అక్కడ నుంచి తీసుకెళ్లాలని అనుకున్నాడు. యాజ్ దే ర్యాన్ హర్ గ్రాండ్ ఫాదర్ వాజ్ హిట్ ఆన్ ద హెడ్ బై సంథింగ్ అండ్ హీ ఫెల్ డౌన్. సో వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కదా, అండ్ వాళ్ళ పరిగెత్తడంలో ఒకరినొకరు తోసుకుంటూ ఇలా పరిగెడుతుంటారు కదా, సో అలా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హెడ్కి ఎవరు హిట్ చేయడం వల్ల ఆయన కింద పడిపోయాడు. హర్ ఫాదర్ రష్డ్ టు హెల్ప్ హిమ్. దెన్ కేమ్ ద ఫస్ట్ జైంట్ వేవ్ దట్ స్వెప్ట్ బోత్ ఆఫ్ దెమ్ అవే. చూడండి, వాళ్ళ ఫాదర్ ఆ పడిపోయిన ముసలి వ్యక్తిని, ఆ గ్రాండ్ ఫాదర్ని హెల్ప్ చేయాలని వెళ్ళాడు. అప్పుడే వెంటనే ఒక వేవ్, జైంట్ వేవ్ అంటే ఒక పెద్దమైన అల వచ్చి వాళ్ళని ఇద్దరిని తోసుకొని వెళ్ళిపోయింది, నెట్టుకొని వెళ్ళిపోయింది. Alma's mother and aunt stood clinging to the leaves of a coconut tree. సో ఆల్మాస్ మదర్ మరియు వాళ్ళ ఆంటీ అక్కడ ట్రీ ఉంటుంది కదా, కోకోనట్ ట్రీ, దానిపైన క్లైంజింగ్ చేసుకుని దానిపైన నిలబడుకొని ఉన్నారు. జస్ట్ ఏమంటాం మనము, జస్ట్ ఎక్కువ కొంచెం హైట్ ఎక్కి ఇలా ఉంటారు కదా, లైక్ వేలాడుకుని ఉంటారు కదా, అలా ఉన్నారనమాట. కాలింగ్ అవుట్ టు హర్. సో ఆమెని బయటికి పిలుస్తున్నారు. ఏ వేవ్ అప్రూటెడ్ ద ట్రీ అండ్ దే టూ వర్ వాష్డ్ అవే. సో అప్రూటెడ్ అంటే ఆ వేర్లతో సహా ఆ ఏదైతే కోకోనట్ ట్రీ ఉందో వాళ్ళు దానిపైన ఎక్కువనే ఉన్నారు కదా, సో దానిపైన అది వేర్లతో సహా కొట్టుకొని వెళ్ళిపోయింది. చూడండి ఎంత సునామీ వచ్చింది అనేది ఇక్కడ. ఆల్మాస్ సా ఏ లాంగ్ ఆఫ్ వుడ్ ఫ్లోటింగ్. ఆల్మాస్ ఏం చేసింది, ఒక లాగ్ అంటే ఒక ఏమంటాం, మొద్దు అంటాం కదా, ఒక చెట్టుది కావచ్చు, ఒక దేని కావచ్చు, వుడ్ అనమాట. ఆ వుడ్ని ఫ్లోటింగ్ తేలడం చూసింది. షీ క్లైంబ్డ్ ఆన్ టు ఇట్. ఆమె దానిపైన ఎక్కింది అనమాట. దెన్ షీ ఫెయింటెడ్. ఆమె తర్వాత మూర్చిపోయింది. ఫెయింటెడ్ అంటే మూర్చిపోవడం, నీరసంగా ఉండి ఇలా మూర్చిపోతారు కదా, అలా. వెన్ షీ వోక్ అప్ షీ వాజ్ ఇన్ ఏ హాస్పిటల్. సో ఆమె లేచినప్పుడు ఆమె ఒక హాస్పిటల్లో ఉంది, ఇన్ కొమర్టా. సో కమోటా అనే హాస్పిటల్లో ఆమె ఉంది. ఫ్రమ్ దేర్ షీ వాజ్ బ్రాట్ టు బోట్ ప్లేయర్. అక్కడ నుంచి ఆమె బోట్ ప్లేయర్కి తీసుకొచ్చారనమాట అక్కడ నుంచి. ద లిటిల్ గర్ల్ డస్ నాట్ వాంట్ టు టాక్ అబౌట్ ద ఇన్సిడెంట్ విత్ ఎనీవన్. ఆ ఇన్సిడెంట్ గురించి ఆమె ఎవరితో మాట్లాడాలని అనుకోవట్లేదు. షీ స్టిల్ ట్రమాస్టిసైడ్ అంటే ఏంటంటే గ్రేట్లీ షాక్డ్ అండ్ డిస్ట్రెస్డ్. చాలా షాక్ అయింది ఆమె. ఆ ఇన్సిడెంట్ దగ్గరుండి చూసిన కదా, ఇంతమంది చనిపోవడం, సో ఇదంతా చూసి ఆమె చాలా షాక్గా గురైంది. అందువల్ల ఆమె ఎవరితో కూడా ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవడానికి మాట్లాడలేకపోయింది. సో ఇది పార్ట్ 1. ఇక్కడ కొన్ని కాంప్రహెన్షన్ చెక్ ఉంది, అంటే క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి మీరు చూడండి. ఓకేనా, క్వశ్చన్స్ మీరు లెసన్ విన్నారు కదా, ఆటోమేటిక్గా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. టిల్లీ స్మిత్, ఏ బ్రిటిష్ స్కూల్ గర్ల్, వాజ్ ఏబుల్ టు సేవ్ మెనీ లైఫ్స్ వెన్ ద సునామీ స్ట్రక్ పకెట్ బీచ్ ఇన్ థాయిలాండ్. థాయిలాండ్లో ఒక పకెట్ బీచ్లో సునామీ వచ్చింది. అప్పుడు ఈ టిల్లీ స్మిత్ అనే అమ్మాయి, ఈమె ఒక బ్రిటిష్ అమ్మాయి అనమాట, బ్రిటిష్ స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయి. సో ఈమె చాలామంది లైఫ్ని సేవ్ చేసింది. Though she has won a number of awards, her parents have not allowed their daughter to be interviewed in television and made into a heroine. సో ఆమెకి ఇలా సేవ్ చేయడం వల్ల చాలా అవార్డ్స్ అయితే వచ్చింది. అయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ ఆమెని అలౌ చేయలేదు. ఇంటర్వ్యూకి కావచ్చు, టెలివిజన్ షోస్ కావచ్చు, ఆమెకి అలౌ చేయలేదు అనమాట. ఆమెని హీరోయిన్ చేయడం అంటే ఒక హీరో ఏదైనా గుడ్ పని చేసే హీరో అంటాం కదా, సో అలా ఆమెకి ఒక హీరోయిన్గా ఛాన్స్ వచ్చినా కూడా ఆమె వాళ్ళకి అంటే సినిమాలో నటించడం కాదు, ఇక్కడ హీరోయిజం అంటే లైక్ సేవ్ చేసిన వాళ్ళని, ఎవరైనా గొప్ప ఆపదలో రక్షించిన వాళ్ళని హీరో, లేడీ అయితే అమ్మాయి అయితే హీరోయిన్ అంటాం కదా, ఆ టైప్లో చెప్తున్నారు అనమాట ఇక్కడ. వై డూ యూ థింక్ దే టుక్ దట్ డిసిజన్. వాళ్ళు ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నారో ఆలోచించండి. సో ఎందుకంటే అది ఒక సునామీ, ఒక భయంకరమైన సునామీలో వాళ్ళు భయంగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే గమనం ఉండడం బెటర్ అని వాళ్ళు ఏమైనా థింక్ చేసి ఉండొచ్చు. సో ఇట్ మే రీజన్. ఓకేనా.
The Smith family from southeast England were celebrating Christmas at a beach resort in southern Thailand. సో థాయిలాండ్లో వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. ఎవరెవరంటే స్మిత్ ఫ్యామిలీ అనమాట. స్మిత్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టిల్ స్మిత్ వాజ్ ఏ 10-year ఓల్డ్ స్కూల్ గర్ల్. టిల్ స్మిత్ అనే అమ్మాయి ఒక 10 సంవత్సరాల అమ్మాయి, స్కూల్ గర్ల్ అనమాట, స్కూల్లో చదువుకుంటున్న ఒక అమ్మాయి. హర్ సిస్టర్ వాజ్ 7 years ఓల్డ్. ఆమె యొక్క చెల్లెలు 7 సంవత్సరాల వయసు ఉంటుంది. దేర్ పేరెంట్స్ వర్ పెన్నీ అండ్ కొలిన్ స్మిత్. సో వాళ్ళ పేరెంట్స్ ఎవరంటే పెన్నీ అండ్ కొలిన్ స్మిత్. పెన్నీ స్మిత్, కొలిన్ స్మిత్. ఓకేనా. సో స్మిత్ ఫ్యామిలీ ఎందుకంటే వాళ్ళ పేరులో స్మిత్ ఉంటుంది చివరిలో. ఓకేనా. ఇట్ వాజ్ 26 December 2004. అది 2004 26 డిసెంబర్. డెడ్లీ సునామీ వేవ్స్ వర్ ఆల్రెడీ ఆన్ దేర్ వే. సో ఒక భయంకరమైన సునామీ అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అక్కడ వచ్చేసింది, ఆన్ ద వేలో ఉంది, వస్తుందన్నమాట. దే హ్యాడ్ బీన్ ట్రిగ్డ్ బై ఏ మ్యాసివ్ అర్త్క్వేక్ ఆఫ్ నార్థన్ సుమత్రా అర్లియర్ దట్ మార్నింగ్. సో ఆ మార్నింగ్ను పెద్ద భయంకరమైన అర్త్క్వేక్ వచ్చిందనమాట. ఒక పెద్ద భయంకరమైన అర్త్క్వేక్ అనేది సంభవించింది. ద వాటర్ వాజ్ స్వెల్లింగ్ అండ్ కెప్ట్ కమింగ్ ఇన్. పెన్నీ స్మిత్ రిమెంబర్డ్ ద బీచ్ వాజ్ గెటింగ్ స్మాలర్ అండ్ స్మాలర్. ఐ డిడెంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. సో వాటర్ అనేది పొంగడం స్టార్ట్ అయింది. సో ఆ స్మెల్లి పెన్నీ స్మిత్ గమనించింది, గుర్తు తెచ్చుకుంది అని గమనించింది ఏమంటే ఆ బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్ కొంచెం చిన్నదిగా అవుతుంది. అంటే వాటర్ మొత్తం ఆ బీచ్లోకి వస్తుంది. అందువల్ల ఆ బీచ్ అనేది కొంచెం ఆ సర్ఫేస్ ఉంటుంది అదంతా చిన్నగా అవుతుంది. అప్పుడు తనకు అర్థమైంది ఏం జరుగుతుంది అనేది, తనకి ఏం జరుగుతుంది, ఐ డిడెంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందో తనకి అర్థం కావట్లేదు. బట్ టిల్లీ స్మిత్ సెన్స్డ్ దట్ సంథింగ్ వాజ్ రాంగ్. కానీ టిల్లీ స్మిత్ అనుకుంది ఏదో జరుగుతుంది, ఏదో సంథింగ్ పెద్ద తప్పు జరుగుతుంది అని అనుకుంది. హర్ మైండ్ కెప్ట్ గోయింగ్ బ్యాక్ టు ఏ జాగ్రఫీ లెసన్ షీ హ్యాడ్ టేకెన్ ఇన్ ఇంగ్లాండ్ జస్ట్ 2 weeks బిఫోర్ షీ ఫ్లూ అవుట్ ద థాయిలాండ్ విత్ హర్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీతో థాయిలాండ్ వచ్చే ముందు అక్కడ జాగ్రఫీ లెసన్ని ఆ అమ్మాయి వినింది, అది గుర్తు తెచ్చుకుంది. టిల్లీ సా ద సీ స్లోలీ రైజ్. టిల్లీ ఆ రైజ్, సీ సముద్రంలో వాటర్ ఉంటుంది కదా, అది రైజ్ అవ్వడం, ఉప్పొంగడం గమనించింది, చూసింది. అండ్ స్టార్ట్ టు ఫోమ్ బబుల్ అండ్ ఫామ్ విల్పూల్స్. సో విల్పూల్స్ అంటే ఇక్కడ లైక్ ఏమంటాం, ఈదురు గాలులు కావచ్చు, పెద్ద పెద్ద అలలు కావచ్చు. సో వాటిని విల్పూల్ అని అంటాం. ఓకేనా. సో ఆ విల్పూల్ అలలు ఇదంతా సుడిగుండం. విల్పూల్ అంటే సుడిగుండం అని అంటాం కదా. సో ఆ సుడిగుండం అనేది స్టార్ట్ అయింది, ఆమె గమనించింది. షీ రిమెంబర్డ్ దట్ షీ హ్యాడ్ బీన్ దిస్ ఇన్ క్లాస్ ఇన్ ఏ వీడియో ఆఫ్ ఏ సునామీ దట్ హ్యాడ్ హిట్ ద హవాయిన్ ఐలాండ్స్ ఇన్ 1946. సో ఆమె ఒక లెసన్ విన్నప్పుడు, జాగ్రఫీ లెసన్, ఒక వీడియో చూసింది. 1946లో హవాయిన్ ఐలాండ్లో జరిగిన ఒక సునామీ ఇన్సిడెంట్ వీడియో అయితే ఆమె చూసింది. హర్ జాగ్రఫీ టీచర్ హ్యాడ్ షోన్ హర్ క్లాస్ ద వీడియో అండ్ టోల్డ్ దెమ్ దట్ సునామీ కెన్ బి కాజ్డ్ బై అర్త్క్వేక్స్, వల్కనోస్ అండ్ ల్యాండ్ స్లైడ్స్. సో ఆమె టీచర్ చెప్పింది అనమాట తనకు, ఏమని అంటే క్లాస్లో చెప్పింది. సో ఆ వీడియో చూపిస్తూ ఈ సునామీ అనేది అర్త్క్వేక్స్, భూకంపాల వలన, వల్కనోస్ అగ్ని పర్వతాలు బద్దలవ్వడం దాని వలన, మరియు ల్యాండ్ స్లైడ్స్ అంటే కదలడం. సో ఇలా భూమి కదలడం ఇలాంటి జరగడం వల్ల సునామీ అనేది ఏర్పడుతుంది అనేది ఆ వీడియోలో చూపించి వాళ్ళ టీచర్ చెప్పింది. టిల్లీ స్టార్టెడ్ టు స్క్రీమ్ టు హర్ ఫ్యామిలీ టు గెట్ ఆఫ్ ద బీచ్. సో టిల్లీ అరిచింది, అందరూ బయటికి వెళ్ళండి, బీచ్ నుంచి బయటికి వెళ్ళండి అని అరిచి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పింది. షీ టాక్డ్ అబౌట్ an earthquake అండర్ ద సీ. ఆమె అర్త్క్వేక్ అండర్ ద సముద్రంలో అర్త్క్వేక్ వచ్చిందని ఆమె చెప్పింది, వాళ్ళతో చెప్తుంది. షీ గాట్ మోర్ అండ్ మోర్ హిస్టారికల్. సో ఆమె చాలా హిస్టారికల్ అంటే లైక్ ఆమె షౌట్, గట్టిగా అరవడం, ఏదో ఎగ్జైటెడ్గా ఉండడం, వాళ్ళతో ఇలా బిహేవ్ చేస్తుంది. వాళ్ళతో వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి, అర్త్క్వేక్ సంభవిస్తుంది, సో దీనివల్ల సునామీ వస్తుంది అనేది ఆమె పసిగట్టి ఇలా అరుస్తుంది అనమాట. సెడ్ హర్ మదర్ పెన్నీ. సో వాళ్ళ మదర్కి చెప్పింది అనమాట. ఐ డిడెంట్ నో వాట్ ఏ సునామీ వాజ్. నాకు తెలియదు సునామీ ఏంటో అని వాళ్ళమ్మ చెప్తుంది. బట్ సీయింగ్ మై డాటర్ సో ఫ్రైటెండ్ ఐ థాట్ సంథింగ్ సీరియస్ మస్ట్ బి గోయింగ్ ఆన్. సో నా కూతురు ఇలా అరవడం భయాందోళనగా ఉంది, నాకు భయం వేస్తుంది. సో ఏదో సీరియస్ మ్యాటర్ జరుగుతుంది ఇక్కడ, సీరియస్ ఏదో సంఘటన జరగబోతుందని ఆమె అనుకుంది. ఎవరు? టిల్లీ స్మిత్ వాళ్ళ మదర్ అనమాట. టిల్లీస్ పేరెంట్స్ టుక్ హర్ అండ్ హర్ సిస్టర్ అవే ఫ్రమ్ ద బీచ్. సో టిల్లీస్ పేరెంట్స్ తనని మరియు తన సిస్టర్ని తీసుకొని బీచ్ నుంచి దూరంగా వెళ్ళారు. టు ద స్విమ్మింగ్ పూల్ అట్ ద హోటల్. సో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళారు. ఏ నెంబర్ ఆఫ్ అదర్ టూరిస్ట్ ఆల్సో లెఫ్ట్ ద బీచ్ విత్ దెమ్. దెన్ ఇట్ వాజ్ ఏ ఇఫ్ ద ఎంటైర్ సీ హ్యాడ్ కమ్ అవుట్ ఆఫ్టర్ దెమ్. ఐ వాజ్ స్క్రీమింగ్ రన్. చూడండి, అక్కడ బీచ్లో ఉన్న టూరిస్టులు అందరూ
పరిగెత్తారు. ఆ బీచ్ నుంచి ఖాళీ చేసినారు. ఎంటైర్ సీ ఆ ఎంటైర్ సీ ఏదైతే ఉందో వాళ్ళ వెనకాల ఎంటైర్ సీ వస్తుందనమాట. సముద్రంలో నీళ్ళు ఉంటాయి కదా, ఆ సముద్రం ఉప్పొంగి ఇలా వెనకొస్తుంది. సో వీళ్ళు ఫాస్ట్గా పరిగెడుతున్నారు. రన్ రన్ అని అరుచుకుంటూ పరిగెడుతున్నారు అందరూ. ఈమె కూడా ఐ వాజ్ స్క్రీమింగ్ రన్, నేను అరుస్తున్నాను, పరిగెత్తండి అని అరుస్తున్నానని టిల్లీ చెప్తుంది. ద ఫ్యామిలీ టుక్ రెఫ్యూజ్ ఇన్ ద థర్డ్ ఫ్లోర్ ఆఫ్ ద హోటల్. సో ద ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే, రెఫ్యూజ్ అంటే ఉండడం, స్టే చేయడం అనమాట. షెల్టర్ ఆర్ ప్రొటెక్షన్ ఫ్రమ్. సో షెల్టర్ అక్కడ ప్రొటెక్షన్ తీసుకున్నారు. ఎక్కడ నుంచి అంటే థర్డ్ ఫ్లోర్లో. అక్కడ సునామీ బీచ్లో ఉంది. బీచ్ నుంచి పరిగెత్తుకుని వచ్చి ఆ హోటల్లో థర్డ్ ఫ్లోర్లో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ద బిల్డింగ్ విచ్ స్టూడ్ ద సర్జ్ ఆఫ్ 3 సునామీ వేవ్స్. సో 3 సునామీ అలలు అంటే 3 సార్లు సునామీ అలలు వచ్చాయన్నమాట. సో అలా ఉప్పెన సర్జ్ అంటే ఇక్కడ ఉప్పెన లాంటి భయంకరమైన ఒక వేవ్ అనమాట. సో అలాంటి 3 వచ్చినప్పటికీ 3 వేవ్స్ వచ్చినప్పటికీ కూడా ఆ బిల్డింగ్ స్ట్రాంగ్గా నిలబడింది. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చింది. ఏం కొలాప్స్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండింది. ఇఫ్ దే హ్యాడ్ స్టేడ్ ఆన్ ద బీచ్ దే వుడ్ నాట్ హ్యావ్ బీన్ అలైవ్. సో వాళ్ళు బీచ్లో అక్కడ బీచ్లోనే ఉంటే వాళ్ళు చనిపోయేవాళ్ళు, బతికేవాళ్ళు కాదు. అందరూ చనిపోయేవాళ్ళు, వాళ్ళు బతికేవారు వాళ్ళు కాదు. సో చూడండి, ఇక్కడ టిల్లీ స్మిత్ చాలా హెల్ప్ చేసింది కదా వాళ్ళకి, ముందుగానే పసిగట్టి. ద స్మిత్స్ later met other tourists who had lost entire family. సో తర్వాత స్మిత్ల ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు మిగతా టూరిస్ట్కి కలిసి వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీస్ లాస్ చేశారో, ఫ్యామిలీస్ పోగొట్టుకున్నారో ఈ సునామీ వల్ల, వాళ్ళని కలిశారు. థ్యాంక్స్ టు టిల్లీ అండ్ హర్ జాగ్రఫీ లెసన్ దే హ్యాడ్ బీన్ ఫార్వర్డెడ్. చూడండి, సో వాళ్ళు టిల్లీకి థ్యాంక్స్ చెప్పారు. సో కొంతమంది టూరిస్ట్ వాళ్ళు ఎవరైతే బతికి బయటపడ్డారో ఆ టూరిస్ట్ అందరూ ఏం చేశారంటే టిల్లీకి థ్యాంక్స్ చెప్పారు. మళ్ళీ తన జాగ్రఫీ లెసన్కి కూడా థ్యాంక్స్ చెప్పారు. టిల్లీ వెంట్ బ్యాక్ టు హర్ స్కూల్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ టోల్డ్ హర్ క్లాస్మేట్స్ హర్ టెరిఫైయింగ్ టేల్ అంటే ఒక కథ, టెరిఫైయింగ్ టేల్ అంటే ఒక భయంకరమైన కథ. ఇక్కడ జరిగింది కదా స్టోరీ. సో టిల్లీ ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో ఉన్న తన క్లాస్మేట్స్తో మరియు టీచర్స్తో ఈ స్టోరీ మొత్తం చెప్తుంది, ఏమేమి జరిగింది అనేది. చూడండి, సో ఇప్పుడు థర్డ్ పార్ట్ చూద్దాం. లుక్ కేర్ఫుల్లీ అట్ ద పిక్చర్ ఆఫ్ ద బాయ్ అండ్ హిస్ డాగ్ and try to describe the things that you see using just words and phrases. Either the teacher or one of the students can write down the words and phrases on the blackboard. This is how you can start. Calm, blue sea, ruined huts అంటే నాశనమైన హట్స్ అంటే అంత హట్స్ అంతా కూలిపోవడం జరిగింది కదా అక్కడ పిక్చర్లో. సో ఇలా, సో ఈ పిక్చర్ని చూసి ఈ పిక్చర్ సంబంధించిన మీరేం గమనించారో ఫ్రేజెస్ ఇలా రాయండి అని చెప్పారు. ఇక్కడ కామ్గా కూర్చున్నారు. సో బ్లూ సీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ హట్స్ అంతా కూలిపోయి ఉన్నాయి, నాశనం అయిపోయి ఉన్నాయి. సో ఇదంతా ఇక్కడ ఇలా రాయండి మీరు అని చెప్పడం జరిగింది. వెన్ డూ యూ థింక్ దిస్ పిక్చర్ వాజ్ టేకెన్. సో ఈ పిక్చర్ ఎప్పుడు తెచ్చుకొచ్చా, ఎప్పుడు జరిగిందో మీరు చెప్పగలరా అని అడుగుతున్నారు ఇక్కడ. డిడ్ యూ నో దట్ వెరీ ఫ్యూ యానిమల్స్ యాక్చువల్లీ డైడ్ ఇన్ ద సునామీ. సునామీలో చాలా మనుషులే చనిపోతారు, కానీ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడం చాలా తక్కువ చనిపోతాయి. సో చాలా తక్కువ మీకు తెలుసా అని ఇక్కడ అడుగుతున్నారు. ఎందుకో ఇక్కడ స్టోరీలో చూద్దాం. సో యానిమల్స్కి సునామీ ముందుగానే పసిగట్టే సెన్స్ ఉందా అనేది ఇక్కడ కంప్లీట్గా మనము తెలుసుకుంటాం. కొన్ని స్టోరీస్ ఉన్నాయి, వాటి ద్వారా మనం తెలుసుకుంటాం. బిఫోర్ ద జైంట్ waves slammed into the coast in India and Sri Lanka, wild and domestic animals seemed to know what was about to happen. సో ఒక జైంట్ వేవ్ అంటే ఇక్కడ జైంట్ వేవ్ అంటే పెద్ద ఒక భయంకరమైన అలా వస్తున్నప్పుడు ఆ ఇండియా యొక్క కోస్టల్ ప్రాంతం, శ్రీలంక కోస్టల్ ప్రాంతంలో ఏం జరుగుతుందో డొమెస్టిక్ యానిమల్ ముందుగానే పసిగడతాయా. సో ఏమవుతుందనేది ముందుగానే పసిగట్టేస్తాయి. ఫోర్ ద జైంట్ వేవ్స్ స్లామ్డ్ ఇన్ టు ద కోస్ట్ ఇన్ ఇండియా అండ్ శ్రీలంక, వైల్డ్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ సీమ్ టు నో వాట్ వాజ్ అబౌట్ టు హ్యాపెన్. సో జైంట్ వేవ్స్ అంటే పెద్ద భయంకరమైన అలలు తీరాన్ని తాకినప్పుడు, అంటే తీరాన్ని తాకే ముందు, ఇండియా మరియు శ్రీలంక యొక్క తీరాన్ని తాకే ముందు వైల్డ్ మరియు డొమెస్టిక్ యానిమల్, ఇంట్లో పెంచబడేది యానిమల్స్ కావచ్చు, అడవిలో ఉండే వైల్డ్ యానిమల్స్, వాళ్ళకి తెలిసిపోతుంది. సీమ్ టు నో, వాళ్ళకి తెలుస్తుంది. వాట్ వాజ్ అబౌట్ టు హ్యాపెన్, ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. దే ఫ్లెడ్ టు సేఫ్టీ. సో అవి సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోతాయి. అవి తెలిసిన తర్వాత సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోతాయి. అకార్డింగ్ టు ఐ విట్నెస్ అకౌంట్స్, ఎలిఫెంట్స్ స్క్రీమ్డ్ అండ్ ర్యాన్ ఫర్ హయ్యర్ గ్రౌండ్. Dogs refused to go outdoor. Flamingos abandoned their low-laying breeding areas, and zoo animals rushed into their shelter and could not be encouraged to come back out. చూడండి, సో ఇక్కడ అనిమల్స్ ఎలా పసిగడతాయో ఇక్కడ ఐ విట్నెస్ ఉంది. అంటే
ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఏమేమి జరుగుతుందంటే ఎలిఫెంట్ అరుస్తాయి, గట్టిగా అరుస్తాయి. అండ్ ర్యాన్ ఫర్ హైయర్ గ్రౌండ్, అంటే ఇలా హైయర్ గ్రౌండ్‌కి ఎత్తైన ప్రాంతంకి వెళ్ళిపోతుంది. అంటే సునామీ ఎక్కడ రాదో, ఎక్కడ వరదలు రావో అక్కడికి వెళ్ళిపోతుంది. డాగ్ డాగ్స్ రిఫ్యూజ్ టు గో అవుట్స్ డోర్. సో డాగ్స్, కుక్కలు బయటికి వెళ్ళడం, వాకింగ్‌కి ఇలా వెళ్తాయి కదా, అలా వెళ్ళడం రిఫ్యూజ్ చేస్తాయి, తిరస్కరిస్తాయి. ఫ్లెమింగోస్ అంటే ఇవి గద్దలు అవి ఉంటాయి కదా, పక్షులు. సో అవి అవి తన తన బ్రీడింగ్ కావచ్చు, లైక్ పొదగడం అంటాం కదా. సో అదంతా వదిలేసి సేఫ్ ఏరియాకి వెళ్ళిపోతాయి అనమాట. నెక్స్ట్ జూ యానిమల్స్ కూడా, బయట ఉన్న యానిమల్స్ తన షెల్టర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదంతా మనకు తెలుస్తుంది. దీని ద్వారా మనకు అవి గమనిస్తాయనేది మనకు తెలుస్తుంది. మెనీ పీపుల్ బిలీవ్ దట్ యానిమల్స్ possess a sixth sense and know when the earth is going to shake. సో చాలా ప్రజలు నమ్ముతారు ఏమని అంటే, యానిమల్స్కి సిక్స్త్ సెన్స్ ఉంది, అవి ముందుగానే పసిగడతాయి, అవి ముందుగానే అర్త్ షేక్ అంటే భూమి కంపించడం, కదలడం అనేది ముందుగానే వాళ్ళకి తెలిసిపోతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు. Some experts believe that animals more acute hearing helps them to hear or feel the earthquake's vibration. సో కొంతమంది ఎక్స్పర్ట్స్, నిపుణులు ఉంటారు కదా, సో వాళ్ళు అర్త్క్వేక్ అనేది ఆ వైబ్రేషన్ కావచ్చు, సో ఆ అర్త్క్వేక్ సౌండ్ కావచ్చు, అదంతా యానిమల్స్ వింటాయి అక్యురేట్గా, అంటే దాదాపుగా ఖచ్చితంగా వినగలుగుతాయి అని చెప్తున్నారు. దే కెన్ సెన్స్ అండ్ అప్రోచింగ్ డిజాస్టర్ లాంగ్ బిఫోర్ హ్యూమన్స్ రియలైజ్ వాట్స్ గోయింగ్ ఆన్. సో హ్యూమన్స్ రియలైజ్ అయ్యేలోపు అవి వాళ్ళకి తెలిసిపోతాయి అనమాట. ఏవి యానిమల్స్కి వాళ్ళు సెన్స్ చేయగలుగుతున్నాయి. హ్యూమన్స్కి అయినా అవి సునామీ దగ్గరికి వస్తే కానీ తెలియదు. అదే జంతువులకి, యానిమల్స్కి అయితే అవి ఎప్పుడో తెలిసిపోతాయి. దానికి చాలా మనుషులకి తెలియకముందే వాటికి తెలిసిపోతాయి. వి కెనాట్ బీ ష్యూర్ వెదర్ యానిమల్స్ హ్యావ్ ఏ సిక్స్త్ సెన్స్ ఆర్ నాట్. మనం షూర్గా చెప్పలేము, వాళ్ళకి నిజంగానే సిక్స్త్ సెన్స్ ఉందా లేదా అనేది. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ ద జైంట్ వేవ్స్ దట్ రోల్డ్ త్రూ ద ఇండియన్ ఓషన్ కిల్డ్ మోర్ దెన్ 150,000 అని చెప్పొచ్చు, 150,000 పీపుల్ ఇన్ ఏ డజన్ కంట్రీస్. బట్ నాట్ మెనీ యానిమల్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ డెడ్. చూడండి, సో మనకు అది వాళ్ళకి నిజంగానే సిక్స్ సెన్స్ ఉందా లేదా అని చెప్పొచ్చు, కానీ నిజానికి వాస్తవం ఏమంటే, సో ఇలాంటి సునామీలు వచ్చినప్పుడు ఇండియన్ ఓషన్లో ఇలాంటి సునామీలు వచ్చినప్పుడు దాదాపు 150,000 మంది చాలా డజన్ ఆఫ్ కంట్రీస్లో నుంచి చనిపోవడం జరిగింది. కానీ ఇంత యానిమల్స్ చనిపోవడం, రిపోర్ట్ అవ్వడం జరగలేదు అనేది ఇక్కడ ఇచ్చారు. సో అంటే దీన్ని బట్టి ఏమంటే, యానిమల్స్ ముందుగానే పసిగట్టి అవి సేఫర్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. సో హ్యూమన్స్కి అది తెలియకుండా చాలామంది లేట్గా తెలిసి చనిపోవడానికి కారణం అవుతుంది. అలాంగ్ ఇండియాస్ కడలార్ కోస్ట్. సో కడలార్ కోస్ట్, ఇండియా యొక్క కడలార్ కోస్ట్లో వేర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పెరిజ్డ్, బఫెలోస్, గోడ్స్ అండ్ డాగ్స్ వర్ ఫౌండ్ అన్హార్మ్డ్. చూడండి, సో కడలార్ తీరంలో, ఇండియా యొక్క కడలార్ తీరంలో అక్కడ వేల కొద్ది మనుషులు చనిపోయారు, అంటే కొట్టుకొని పోయారు నదిలో. పెరేజ్డ్ అంటే కొట్టుకొని పోవడం, ఇట్లా నదిలోకి, సముద్రంలోకి. బట్ బఫెలోస్ కానీ, గోడ్స్ అండ్ డాగ్స్ కానీ అవి అన్హార్మ్డ్, అంటే సేఫ్గా, ఎలాంటి హార్మ్ఫుల్ లేకుండా అవి తాను సేఫ్గా రక్షించుకున్నాయి అనమాట. అంటే అవి ముందుగానే పసిగట్టాయి ఇక్కడ సునామీ రాబోతుంది అనేది. సో దీన్ని బట్టి ఇది ఒక ప్రూఫ్ అనమాట. ద యాలా నేషనల్ పార్క్ ఇన్ శ్రీలంక ఈజ్ home to a variety of animals including elephants, leopards and 130 species of birds. సో శ్రీలంకలోని యాలా నేషనల్ పార్క్ అనేది ఉంది. అక్కడ అది హోమ్ ఆఫ్ వెరైటీ యానిమల్స్. అక్కడ చాలా ఒక డిఫరెంట్ యానిమల్స్, వివిధ రకాలైన జంతువులు ఉండే ఒక ఇంటి లాంటిది వివిధ రకాలైన జంతువులు ఉండే ప్లేస్ అనమాట. సో అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి, లేపార్డ్స్ అంటే చిరుతపులులు, 130 స్పెసెస్ బర్డ్స్ కుంటారు, 130 రకాలైన వెరైటీ బర్డ్స్ అయితే పక్షులు ఉన్నాయి. 60 విజిటర్స్ వర్ వాచ్డ్ అవే from the Patangala beach inside the park, but no animals carcasses were found except for 2 water buffaloes. చూడండి, సో అక్కడ 60 మెంబర్స్ విజిటర్స్ ఉన్నారు కదా, సో ఆ పతంగల బీచ్కి వచ్చిన వాళ్ళందరూ వాచ్డ్ అవే, వాళ్ళు కొట్టుకొని పోయారు ఆ పార్క్లో. అక్కడ చూస్తే యానిమల్స్ ఏవి లేవు, అన్ని యానిమల్స్ ఉన్నా కూడా ఒక యానిమల్స్ కార్కేస్ కూడా లేవు. కాకపోతే అక్కడ 2 వాటర్ బఫెలోస్ యొక్క కార్కేసెస్ అంటే కళేబరాలు, మృతదేహాలు అంటాం కదా, సో అలాంటివి ఓన్లీ 2 వాటర్ బఫెలోస్ మాత్రమే దొరికాయి. మిగతా ఏవి దొరకలేదంటే అవంతా ముందుగానే పసిగట్టి సేఫర్ ప్లేసెస్కి వెళ్ళిపోయారని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అబౌట్ an hour before the tsunami hit, people at Yala National Park had observed 3 elephants running away from the Patangala beach. చూడండి, అక్కడ సునామీ వచ్చే ముందు అక్కడ యాలా నేషనల్ పార్క్లో వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టే 3 ఎలిఫెంట్స్ దూరంగా పరిగెడుతున్నాయన్నమాట పతాంగల బీచ్ నుంచి. సో అది గమనించారన్నమాట వాళ్ళు. A Sri Lankan gentleman who lives on the coast near Galle said
హిజ్ 2 dogs వుడ్ నాట్ గో ఫర్ దే డైలీ రన్ ఆన్ ద బీచ్. సో శ్రీలంకలో నివసించే శ్రీలంకన్కి చెందిన ఒక వ్యక్తి తను కోస్ట్ తీర ప్రాంతాల్లో నివసించే అతను చెప్పడం ఏమంటే తన 2 dogs తనకి 2 కుక్కలు ఉన్నాయి. ఆ 2 కుక్కలు ప్రతిరోజు మార్నింగ్ వాక్కి వెళ్తాయి. కానీ ఒకరోజు వాక్కి వెళ్ళకుండా ఉండడం గమనించాడు. అంటే వెళ్ళట్లేదు. దే ఆర్ యూజువల్లీ ఎగ్జైటెడ్ టు గో ఆన్ దిస్ ఔటింగ్ హీ సెడ్. సో మామూలుగా అవి బయటికి ఎగ్జైటింగ్ వెళ్ళడం అనేది వాళ్ళకి ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్దాం అనేది ఔటింగ్ వెళ్ళడం అనేది ఎగ్జైటింగ్ ఉంటుంది. బట్ ఆన్ దట్ డే దే రిఫ్యూజ్ టు గో అండ్ మోస్ట్ ప్రాబబ్లీ సేవ్డ్ హిజ్ లైఫ్. సో అవి ఆ రోజున అవి బయట వెళ్ళకపోవడం తిరస్కరించాయి. బయట వెళ్ళడం వాకింగ్కి వెళ్దామంటే బయట వెళ్ళడం తిరస్కరించాయి. మోస్ట్ ప్రాబబుల్గా చెప్పాలంటే అవి నా లైఫ్ని సేవ్ చేసింది అని అంటున్నాడు. సో దీన్ని బట్టి ఏమవుతుంది అర్థమైందంటే ఆ రోజు సునామీ వచ్చింది. అవి రెఫ్యూజ్ చేయడం వల్ల ఇతను కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. అందువల్ల ఇతని లైఫ్ కూడా సేవ్ అయింది. లేకుండా ఇతను వెళ్ళింటే ఇతను చనిపోయేవాడు. సో దీన్ని బట్టి జంతువులకి సెన్స్ ఉందన్నమాట. వాళ్ళు సునామీని అబ్జర్వ్ అంటే ముందుగానే పసిగట్టే శక్తి అయితే ఉంది. సో ఇది కంప్లీట్గా లెసన్. దీనిపైన కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవి మీరు ఆన్సర్ చేయండి. స్టోరీ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో యూ కెన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. వర్కింగ్ విత్ టెక్స్ట్. సో ఇక్కడ ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఈ లెసన్ని వినింటే ఇక్కడ కూడా ఆన్సర్ ఈజీగా చేస్తారు. సో నేనైతే ఇక్కడ గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. వర్కింగ్ విత్ ద టెక్స్ట్ అని ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనము కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి ఆన్సర్ అయితే చేయాలి. అప్పుడు వీడియో లెంత్ అవుతుంది, చాలా లెంతీ అవుతుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి కదా, వీటికి మాత్రమే ఆన్సర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, వీటికి ఆన్సర్ ఇక్కడే ఉంది. ఇక్కడ బ్రాకెట్లోనే ఇక్కడ వాళ్ళే క్లూస్ ఇచ్చారు. వాటి నుంచి మనం ఆన్సర్స్ని ఫిల్ చేయొచ్చు. యూజ్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ టు కంప్లీట్ ద 3 sentences బిలో. ఐ డోంట్ నో ఇఫ్ సంజీవ్ వాజ్ చీర్ఫుల్. సో ఇక్కడ చూడండి, నాకు తెలియదు సంజీవ్ చీర్ఫుల్గా ఉండేవాడని తెలియదు అనేది ఇక్కడ మీనింగ్. సో ఇక్కడ చీర్ఫుల్కి మనం కొంచెం సినానిమ్స్లా మీనింగ్ఫుల్ వచ్చేది. అంటే ఇక్కడ పాజిటివ్గా చెప్తున్నాం. ఇక్కడ ఐ థింక్ దట్ హీ వాజ్ వెరీ బ్రేవ్. ఇక్కడ కూడా మనం పాజిటివ్గా. సంజీవ్ వాజ్ నాట్ హార్ట్లెస్. ఇక్కడ కూడా పాజిటివ్గానే చెప్తున్నాం. సో ఇక్కడ సంజీవ్ తన యొక్క రెస్క్యూ చేయడం ఇదంతా దాని గురించి చెప్తున్నాం. లెసన్ వింటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, చీర్ఫుల్ అని ఉంది కదా. సో ఇక్కడ మనము అంబిషియస్ అంటే ఆశగల అనే మీనింగ్ అయితే, చీర్ఫుల్ అంటే ఉల్లాసం, ఆశగల మీనింగ్ అయితే వస్తుంది. తర్వాత హ్యూమరస్. సో ఇదంతా సేమ్ మీనింగ్ని కొంచెం దాదాపుగా సినానిమ్స్లా సేమ్ మీనింగ్ని ఇస్తుంది. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, సెకండ్ సెంటెన్స్ ఐ థింక్ దట్ హీ వాజ్ వెరీ బ్రేవ్. సో బ్రేవ్ అంటే ధైర్యవంతుడు, ధైర్యం గల. సో ఇలానే మనం హీరోయిక్ అనేది చెప్పొచ్చు. హీరోయిక్ అంటే అది కూడా ధైర్యం, హీరోయిజం చూపిస్తున్నాడు అని అంటాం కదా, ధైర్యంగా. సో అది. నెక్స్ట్ సెల్ఫ్లెస్ అంటే సెల్ఫిష్ తన కోసం తాను కాకుండా ఇతరుల కోసం కూడా సెల్ఫ్లెస్గా ఉండడం. సో ఈ విధంగా ఇక్కడ ఫిల్ చేసాం. నెక్స్ట్ సంజీవ్ వాజ్ నాట్ హార్ట్లెస్. సో ఇక్కడ హార్ట్లెస్ అంటే హృదయం లేనివాడు కాదు. సో అంటే తనకు మంచి హృదయం ఉంటుంది, అంటే దయగలిగిన వాడు అనే మీనింగ్ని కూడా ఇస్తుంది. సో ఇక్కడ బ్రాష్ అని రాయొచ్చు. ఇక్కడ హార్ట్లెస్ ఆల్రెడీ రాసినాము. ఇక్కడ కేర్లెస్ అని రాస్తే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఆన్సర్ని రాయొచ్చు. ఓకేనా, అర్థమైందా? సో నేను ఇక్కడ టిక్ చేశాను కదా. సో మీరు చెప్తున్నప్పుడు మీరు రాసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ రాయడం అయితే జరగలేదు. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రామర్ని చూద్దాం. ఓకేనా. సో వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని ఇక్కడ గ్రామర్ అయితే ఇవ్వడం జరిగింది. గో త్రూ పార్ట్ 1 కేర్ఫుల్లీ అండ్ మేక్ ఏ లీస్ట్ ఆఫ్ యాజ్ మెనీ వర్డ్స్ యాజ్ యూ కెన్ ఫైండ్ దట్ ఇండికేట్ మూవ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. దేర్ ఈజ్ one word that occurs repeatedly. Count how many times. Put them into 3 categories. సో ఇక్కడ 3 categories ఇచ్చారు. సో ఫాస్ట్ మూమెంట్, స్లో మూమెంట్, నెయిదర్ స్లో నర్ ఫాస్ట్. స్లో కాదు, ఫాస్ట్ కాదు. సో ఈ 3 categoriesకి మనం ఆ స్టోరీ చదివి ఆ స్టోరీలో 3 categories సంబంధించి వాటి కాలం కింద ఇక్కడ రాయాలి. మీరు రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకు టైం టేకింగ్. ఓకేనా. సో ఏం లేదు, మ్యాక్సిమం ఇక్కడ ఫాస్ట్ మూమెంట్లో చాలా ఉంటుంది. ఎందుకంటే సునామీ కదా, సో భయపడి పరిగెత్తడం, ఆ ఫాస్ట్ మూమెంట్ రిలేటెడ్ వర్డ్సే మీకు చాలా దొరుకుతుంది. సో ఇక్కడ చూడండి, సెకండ్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్స్ బిలో. ద వర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ విల్ గివ్ యూ ఎ క్లూ. సో ఇక్కడ బ్రాకెట్లో వర్బ్స్ ఇచ్చారు, దాంతో మనం ఇక్కడ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ద ఎర్త్ ట్రంబుల్డ్ బట్ నాట్ మెనీ పీపుల్ ఫెల్ట్ ద. సో ఇక్కడ ట్రంబుల్ అని ఉంది. సో ఇక్కడ అర్త్ ట్రంబుల్ అవుతుంది అంటే తిరుగుతూ, లైక్ షేక్ అవ్వడం అనమాట. ట్రంబుల్ అంటే షేక్ అవుతుంది, కానీ కొంతమంది దాన్ని ఫీల్ అవ్వరు కదా షేక్ అవుతున్నట్టు. సో ఇక్కడ ట్రంబ్లింగ్ ఏం రాయాలి? ఇక్కడ ట్రంబ్లింగ్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ ట్రంబ్లింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వెన్ ద జూ వాజ్ ఫ్లడెడ్ దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ డాష్ అండ్ మెనీ యానిమల్స్ ఎస్కేప్డ్ ఇన్ టు ద కంట్రీ సైడ్. కన్ఫ్యూజ్. ఇక్కడ కన్ఫ్యూజన్, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజన్ అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్, we heard with dash that the lion had been recaptured. ఇక్కడ చూడండి, రిలీఫ్ ఏం రాయాలి? ఇక్కడ రిలైవ్ అని ఉంది కదా, రిలీఫ్ అని రాయాలి. ఓకేనా. సో ఫోర్త్ వన్ చూడండి,
ద జూ కీపర్ వాజ్ స్టక్ ఇన్ ఎ ట్రీ అండ్ హిస్ డాష్ వాజ్ ఫిల్మ్డ్ బై ద టీవీ క్రూ. సో ఇక్కడ రెస్క్యూ ఉంది. సో ఆన్సర్ కూడా ఇక్కడ హిజ్ రెస్క్యూ అనేదే వస్తుంది. రెస్క్యూ. దేర్ వాజ్ మచ్ డాష్ ఇన్ ద విలేజ్ వెన్ ద స్నేక్ చార్మర్ కేమ్ విజిటింగ్. సో ఇక్కడ ఎగ్జైట్ అని ఉంది కదా, ఎగ్జైట్మెంట్. సో ఏమొస్తుంది? ఎగ్జైట్మెంట్. సో ఇవి ఇక్కడ ఆన్సర్. సో ఇప్పుడు ఒక బాక్స్ ఇచ్చారు, కాలం ఏ బి అని కాలం ఇచ్చారు, వాటిలో సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, అది చూద్దాం. మేఘనా వాజ్ స్వెప్ట్ అవే. ద వేవ్స్ స్వెప్ట్ మేఘనా అవే. ఆల్మాస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ హిట్ ఆన్ ద హెడ్. సంథింగ్ హిట్ ఆల్మాస్ గ్రాండ్ ఫాదర్ ఆన్ ద హెడ్. 60 visitors were washed away. The waves washed away 60 visitors. No animal carcasses were found. People did not find any animal carcasses. సో ఇక్కడ చూడండి, సేమ్ మీనింగ్ ఇస్తుంది. సో ఇక్కడ ఏ బి బోత్ సెంటెన్సెస్ ఆర్ సేమ్ మీనింగ్, బట్ మనం సెంటెన్స్ రాసే విధానం డిఫరెంట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది. సో ఇదే ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. కంపేర్ ద సెంటెన్సెస్ ఇన్ ఏ టు ది వన్స్ ఇన్ బి. Who is the doer of the action in every case? In the doer mentioned in A or in B. సో ఇక్కడ రెండు ఏ అండ్ బి కాలంని కంపేర్ చేస్తే డూయర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక ప్రతి కేసులో కూడా డూయర్ ఉంది. మరి ఏ కేసులో డూయర్ ఉన్నాడు, ఏ అంటే ఏ కాలంలో ఉన్నారా, బి కాలంలో ఉన్నాడా అనేది ఇక్కడ డూయర్ అంటే కర్త అనమాట, చేసేవాడు. నోటీస్ ద వర్బ్స్ ఇన్ ఏ. వాజ్ స్వెప్ట్ అవే. ఇక్కడ వాజ్ స్వెప్ట్ అవే ఉంది, వాజ్ హిట్ అని ఉంది, వర్ వాజ్డ్ అవే, వర్ ఫౌండ్. దే ఆర్ ఇన్ ద ప్యాసివ్ ఫామ్. సో ఇవంతా ప్యాసివ్ ఫామ్లో ఉంది. సో ప్యాసివ్ ఫామ్ స్ట్రక్చర్ సింపుల్గా చెప్పాలంటే బి ఫామ్ ప్లస్ V3. ఓకేనా. సో ఇది ఆల్రెడీ మన క్లాస్ విన్న వాళ్ళు, రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు, ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ మన క్లాస్ చూసిన వాళ్ళు, లేదా నేను చెప్పే ఇంగ్లీష్ క్లాసెస్ విన్న వాళ్ళకి తెలుస్తుంది. B+V3 అనేది సింపుల్ ఫార్మాట్లో స్ట్రక్చర్ ప్యాసివ్ వాయిస్కి. అంటే బీ ఫామ్ అంటే ఇక్కడ వాజ్ అనేది బీ ఫామ్, స్వెప్ట్ అనేది V3. సో బీ ఫామ్ ప్లస్ V3. ఇక్కడ వాజ్ అనేది బీ ఫామ్, హిట్ అనేది V3. ఇక్కడ వర్ అనేది బీ ఫామ్, వాజ్డ్ అనేది V3. ఇక్కడ వర్ అనేది బీ ఫామ్, ఫౌండ్ అనేది V3. సో మీరు ఎక్కడ చూసినా ఈ ప్యాసివ్లో ఈ V3 అనేది B+V3 అనేది ఉంటుంది. సో ఇవంతా ప్యాసివ్ వాయిస్లో ఉంది అని ఇక్కడ కూడా పాయింట్ చెప్పడం జరిగింది. సో ఇవంతా ప్యాసివ్ వాయిస్లో ఉంది. ద సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఇన్ దీస్ సెంటెన్సెస్ ద ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ద పర్సన్ హూ డస్ ద యాక్షన్. సో ఈ సెంటెన్సెస్ అన్ని ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో ముఖ్యంగా మనము సబ్జెక్ట్ పైన ఎవరైతే యాక్షన్ చేస్తారో, పని చేస్తాడో ఆ పర్సన్ పైన మనం ఫోకస్ చేయం. సో వాటితో సంబంధం లేకుండా ఒక సెంటెన్స్ అయితే మనం చెప్పేస్తున్నాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు అని ఇక్కడ తెలియజేయడం జరిగింది అనమాట. ఇన్ బి ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ నేమ్డ్. సో బిలో కాలం బిలో డూయర్ అనేది కంపల్సరీ ఇవ్వడం జరిగింది, వాళ్ళ యాక్షన్ నేమ్డ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ద వర్బ్స్ ఆర్ ఇన్ ద యాక్టివ్ ఫామ్, ద సెంటెన్స్ ఆర్ ఇన్ ద యాక్టివ్ వాయిస్. సో వర్బ్స్ అనేది యాక్టివ్ ఫామ్లో ఉంటే అప్పుడు ఆ సెంటెన్స్ కూడా యాక్టివ్ వాయిస్లో ఉంటుంది. ఓకేనా. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఈజీ టాపిక్, నేను ఆల్రెడీ చెప్పాను. సో మీరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో మీరు నా ఈ వీడియోస్ని ఫాలో అయ్యింటే. సే వెదర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద యాక్టివ్. సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ యాక్టివ్ ఆర్ ద ప్యాసివ్ వాయిస్, ఇక్కడ కొన్ని సెంటెన్స్ యాక్టివ్ లేదా ప్యాసివ్ ఉన్నాయన్నమాట కింద. సో ఇక్కడ ఓకేనా. రైట్ ఏ ఆర్ పి ఆఫ్టర్ ఈ సెంటెన్స్ వాజ్ షోన్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఒకటి వాళ్ళే ఇచ్చారు ఆన్సర్. సో మిగతావి ఏనా పీనా. ఏ అంటే యాక్టివ్ అని, పి అంటే ప్యాసివ్ అని. మీరే ఈజీగా ఆన్సర్ చెప్పేస్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది ఏమంటే B+V3 ఫామ్లో ఉండాలి అంతే. ఓకేనా. సో ఇక్కడ చూడండి సెకండ్ వన్. ద టైర్స్ వర్ డిఫ్లేటెడ్ బై ద ట్రాఫిక్ పోలీస్. చూడండి ఇక్కడ నేనేం చెప్పను, ఇక్కడ మీరు ఇక్కడ ఏముంది, బీ ఫామ్ ఉందా లేదా చూసుకోవాలి సెంటెన్స్లో, ప్లస్ V3 ఉందా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ ద టైర్స్, ఇక్కడ వర్ డిఫ్లేటెడ్ బై ద ట్రాఫిక్ పోలీస్ అని ఉంది. సో సింపుల్గా ఇక్కడ వర్ అనేది బీ ఫామ్ ఉంది అండ్ V3 అనేది డిఫ్లేటెడ్ అనేది V3 అయితే ఉంది. సో అప్పుడు ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. B+V3 ఉంటే ఏం ఫామ్లో ఉన్నట్టు, ప్యాసివ్. కాబట్టి ఇక్కడ పి అని రాయాలి. ఓకేనా. సో ఇక్కడ సెంటెన్స్ 3 చూడండి. ఐ ఫౌండ్ ఇట్ లాస్ట్ నైట్ ఇన్ ఏ డిచ్ నియర్ మై హౌస్. సో నేను దీన్ని మా ఇంటి దగ్గర ఉన్న డిచ్ అంటే ఒక మురుగు కాలంలో నేను లాస్ట్ నైట్ దీన్ని కనుగొన్నాను, అంటే నాకు దొరికింది అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏమైనా B+V3 కనిపిస్తుందా? సో ఈ మీనింగ్ మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. B+V3 ఎక్కడైనా ఉంటే
అప్పుడు అది ప్యాసివ్. ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఇది యాక్టివ్. ఇది యాక్టివ్లోనే ఉంది. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్. సో ఐ ఫౌండ్ ఇట్ లాస్ట్ నైట్ ఇన్ ఏ డిచ్ నియర్ మై హౌస్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి సబ్జెక్ట్ యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి సో ఇది యాక్టివ్ వాయిస్. సో ఇక్కడ చూడండి ఫోర్త్ వన్, ఇట్ హ్యాడ్ బీన్ థ్రోన్ దేర్. సో ఇట్ హ్యాడ్ బీన్ థ్రోన్ దేర్. ఇది మీకు బీ ఫామ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ హ్యాడ్ బీన్, ఇక్కడ బీన్ కనిపిస్తుందా? బీన్ అనేది ఇక్కడ బీ ఫామ్ అనమాట. బీన్ అనేది బీ ఫామ్. ఇక్కడ థ్రోన్ అనేది V3. సో బీన్ V ఫామ్ ఉంది ప్లస్ V3 ఉంది కాబట్టి ఇక్కడ ఇది ప్యాసివ్. ఓకేనా. ఇట్ హ్యాడ్ బీన్ థ్రోన్ దేర్. సో ఇది పారేయబడింది, ఇది పారేయబడింది, అక్కడ పారేయబడింది అని. సో ఎవరో చేత ఇది పారేయబడింది. సో దీనికి పర్టికులర్గా పడేసిన యాక్టివ్ పర్సన్ సబ్జెక్ట్ లేదు, ఎవరు పడేశారు అనేది లేదు, ఇది పడేయబడింది అంతే. ఎవడు పడేశాడు అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇది ప్యాసివ్లో ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మై ఫాదర్ గేవ్ ఇట్ టు ద మెకానిక్. నా ఫాదర్ దీనిని మెకానిక్ ఇచ్చాడు. సో ఇక్కడ మై ఫాదర్ సబ్జెక్ట్ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి సో ఇది యాక్టివ్ వాయిస్. ఓకేనా. ద మెకానిక్ రిపేర్డ్ ఇట్ ఫర్ మీ. సో ద మెకానిక్, ఇక్కడ మెకానిక్ రిపేర్ చేశారు. ఇట్ దీనికి ఎవరు రిపేర్ చేశారు? మెకానిక్. ఇక్కడ మెకానిక్ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది యాక్టివ్. యాక్టివ్లో ఉంది కదా, సో యాక్టివ్. సో ఇక్కడ ప్యాసివ్లో ఉండేది 2 సెంటెన్సెస్ మాత్రమే, రిమైనింగ్ అంతా యాక్టివ్లో ఉంది. ఓకేనా. సో ఇది ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో ఇప్పుడు మీకు అర్థం కాకపోతే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మన వీడియో ఆల్రెడీ ఉంది. కంప్లీట్గా ఆల్ టెన్సెస్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేను చెప్పడం జరిగింది. ఆ వీడియో మీరు చూడొచ్చు. ఓకేనా. స్పీకింగ్ అండ్ రైటింగ్. సో ఇక్కడంతా లెటర్ రైటింగ్, ఇంకా కొన్ని స్టోరీ రైటింగ్ ఇదంతా ఉన్నాయన్నమాట, మీరు చూడండి. ఓకేనా. సో ఇది కంప్లీట్గా మనము ఇంగ్లీష్ లెసన్ 2nd యూనిట్ 8th క్లాస్ నుంచి 2nd యూనిట్ అండ్ మరియు గ్రామర్ పార్ట్ అయితే చూసాం. సో ఇక్కడ పోయం కూడా ఉందన్నమాట. జాగ్రఫీ లెసన్ అనే ఒక పోయం ఉంది. సో ఈ పోయంని మీరు ఒకసారి చదవండి. సో ఇది కంప్లీట్గా లెసన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటివరకు మనము 8th క్లాస్ నుంచి 1st యూనిట్ అండ్ 2nd యూనిట్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం 3rd యూనిట్ని చూద్దాం. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు డెఫినెట్లీ లైక్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోస్ కావచ్చు, ఇలాంటి గ్రామర్ పార్ట్స్ కావచ్చు మీకు అందుబాటులో ఉంటుంది. నాకు కూడా చేయడానికి మోటివేషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన వీడియో మీకు డైరెక్ట్గా మీ ఫోన్లోనే వచ్చేస్తుంది. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.